చిరంజీవి గారికి, మహేష్ బాబు గారికి, మా తోటి నటీనటులకి, మా డైరెక్టర్ అనిల్ గారికి, ప్రొడ్యూసర్స్ అనిల్ సుంక్రా గారికి, దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, మహేష్ బాబు గారికి, ఈరోజు ఈ ప్రీ ఈవెంట్కి విచ్చేసిన అభిమానులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అడ్వాన్స్గా కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ. 1979 నుంచి 2020 వరకు లాంగ్ జర్నీ, అది మీ అందరితో కలిసి నడిచాను. నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళిన తెలుగు ప్రేక్షకులకి, అభిమానులకి, మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మర్చిపోలేని జర్నీ. యాక్షన్ మూవీస్ చేశా, కామెడీ మూవీస్ చేశా, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేశా. ఇక్కడున్న మా మెగాస్టార్ చిరంజీవి గారితో అనేక సినిమాలు చేశాను. ముఖ్యంగా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ గురించి చెప్పాలంటే మహిళల గురించి చెప్పాలి. అనగదొక్కబడ్డ మహిళలకి, యువకుల అమ్మాయిలకి, అందరికీ నేనున్నాను మీకోసం, ధైర్యంగా ముందుకు అడుగువేయండి అని అనేక సందర్భాల్లో నా సినిమాలు చాటి చెప్పాయి. ఎవరో వస్తారు మనకి ఏదో చేస్తారని కాదు. నా అక్క చెల్లెళ్ళకి చెప్తుంది ఒకటే ఈ వేదిక నుంచి, భయపడకండి, రేపు జీవితం మీదే, మహిళా శక్తులు మీరే, మీరు సాధించగలరు. ఆ నమ్మకం మీలో ఉంటుంది. మీకోసం నా ఊపిరినంత వరకు మంచి సినిమాలు, ఏ విధమైన పోరాటాలైనా నా అక్క చెల్లెళ్ళకి చేయడానికి నేను మీకు సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక 88 లిటిల్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఆ మొహం చూస్తుంటే ఎంత క్యూట్గా అమాయకంగా ఉంటుందంటే పట్టుకుంటే కందిపోతుంది అన్నట్టు ఉంటాడు ఆ బిడ్డ. అప్పుడు కృష్ణ గారి డైరెక్షన్, బాబుతో నేను యాక్ట్ చేశాను. ఈ సినిమాకి మళ్ళీ మహేష్ బాబు గారితో యాక్ట్ చేస్తానని నేను ఊహించలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేసింది హీరో కృష్ణ గారు, నా మొదటి హీరో కృష్ణ గారు. ఆంటీ విజయనిర్మ గారు నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ రోజు కృష్ణ గారు నాకు ఎంత బలం ఇచ్చి ఇండస్ట్రీకి తీసుకొచ్చి దారి చూపించారో, నా సక్సెస్ఫుల్, నా హీరో అని కూడా నేను గర్వంగా చెప్పుకుంటాను కృష్ణ గారి గురించి. మరి రీఎంట్రీ మహేష్ బాబు గారితో అవ్వడం అన్నది నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను బాబుతో కూడా చెప్పదలుచుకున్నాను, మీ అబ్బాయి వచ్చినా కూడా మీ అబ్బాయితో కూడా యాక్ట్ చేస్తాను కూడా చెప్పదలుచుకున్నాను. నేను 3 జనరేషన్ అవుతుంది నాకు. సో చెప్పాలంటే బాబు డౌన్ టు ఎర్త్ మనిషి, బంగారం, 24 క్యారెక్టర్ బంగారం. ఒక్క మాటలో చెప్పాలంటే జెంటిల్మెన్. ఏదో ఆయన పొగడ్డం కాదు, ఆ బిడ్డ హీ డిజర్వ్స్ సూపర్ స్టార్ అన్న దానికి అర్థం మహేష్ బాబు గారు. అంచెలంచెలుగా ఎదగడం, ఒదగడం, నేర్చుకోవడం, మీ అభిమానాన్ని సంపాదించడం మహేష్ బాబు గారి కంటే మించిన వారు లేరని అనుకుంటున్నాను నేను. కొత్తదనం కావాలి అని ప్రతి సినిమాకి నేర్చుకుంటూ వచ్చారు. ఇవాళ సరిలేరు నీకెవరు సినిమా గురించి చెప్పాలంటే చాలా కొత్తగా ఉంటుంది. మహేష్ బాబు ఆయనైనా చేశాడు ఈ సినిమా అని నాకు డౌట్ వస్తుంది. కామెడీ అయితే అలా చేశాడు బాబు.
ఇంకా డ్యాన్స్ అయితే చెప్పనక్కర్లేదు, రెచ్చిపాడనే చెప్పాలి. ఇక మహేష్ బాబు గారు, నా కాంబినేషన్ సీన్స్ అయితే కొన్ని రివీల్ చేయలేం. 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. అది మహేష్ బాబుతో ఈ సినిమా. నాన్నగారితో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం, రీఎంట్రీ మహేష్ బాబుతో పరిచయం. సో చాలా సంతోషంగా ఉంది. ఆయన సినిమాలోనే సూపర్ స్టార్ కాదు, బయట కూడా సూపర్ స్టార్. ఎందుకు చెప్తున్నానంటే అనేక సోషల్ వర్క్లు చేస్తున్నారు. 1000 మంది ఆడబిడ్డలకి గుండె ఆపరేషన్ చేశారంటే మామూలు విషయం కాదు, గ్రేట్ అనే చెప్పాలి. నాకు తెలీదు నిజంగా. నేను ఆ మధ్యన షూటింగ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఒకళ్ళిద్దరు కాదు, 1000 మంది అంటే చిన్న విషయం కాదు. అందుకే అంటున్నాను, ఆయన బయట కూడా సూపర్ స్టార్. ఆయన మిస్సెస్, ఆయన పిల్లలు 100 ఏళ్ళు బాగుండాలని ఆయనకి ఒక వయసులో పెద్దదానిగా దీవించగలుగుతున్నాను. కాబట్టి మరి అనిల్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి హీరోయిన్ రష్మిక, చిన్న అమ్మాయి, ఫ్యూచర్ బాగున్న అమ్మాయి, ఆ అమ్మాయికి కూడా ఈ సినిమాలో మంచి పేరు వస్తుంది, బాగా యాక్ట్ చేసింది. మై స్వీట్ రష్మిక, సో గాడ్ బ్లెస్ యూ మా. తర్వాత తమన్నా, సో స్వీట్, ఒక తెల్ల బొమ్మలా ఉంటుంది తమన్నా. అండ్ డాన్స్ బాగా చేస్తుంది, అద్భుతంగా అన్ని సినిమాల్లో బాగా చేసింది అమ్మాయి. సో అమ్మాయికి గాడ్ బ్లెస్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, రత్నవేల్ గారు అద్భుతంగా మా అందాన్ని అందంగా చూపించారు. ఇట్స్ అ నైస్ మ్యాన్. అదేవిధంగా డిఎస్పి మన దేవిశ్రీ ప్రసాద్ గారికి సాంగ్స్ అద్భుతంగా ఇచ్చారు. ఈ సినిమాలో నాకున్న పాట సూర్యుడివో చంద్రుడివో. రామజోగి శాస్త్రి గారికి కూడా థ్యాంక్ యూ సార్, ఇంత మంచి లిరిక్స్ రాసినందుకు. ఒక మంచి పాట, అద్భుతమైన పాట, ప్రశాంతమైన పాట, చక్కగా అర్థమయ్యే పాట మాకు ఇచ్చారు ఇన్నేళ్లకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారికి, అనేక మంది టెక్నీషియన్స్కి, రాజేంద్ర ప్రసాద్ గారికి, విలన్గా చేసిన మా సినిమాలో వారికి, కమెడియన్లకి, ఇక ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. అందరూ ఈ సినిమాలో అద్భుతంగా చేశారు, ఎవరు తక్కువ చేశారని కూడా లేదు, అందరూ అద్భుతంగా చేశారు. రేపు జనవరి 11 అని చెప్తున్నారు, సంక్రాంతికి ఈ సినిమా వస్తుంది. మీరందరూ చూసి ఆనందిస్తారు, మమ్మల్ని దీవిస్తారు అని నేను తెలియజేస్తున్నాను. ఇక లాస్ట్లో చెప్పాలంటే, చాలా సంవత్సరాల తర్వాత మా హీరో చిరంజీవి గారిని నేను చూడడం జరిగింది. అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చాం, కలిసి ఎన్నో సినిమాలు చేసాం. పాతవన్నీ మాకు గుర్తుకొస్తున్నాయి, పాత సినిమాలన్నీ. సో సరిలేరు నీకెవరు సినిమా హిట్ అవ్వబోయే సినిమా, ఆ సినిమాని హిట్ అవ్వాలి దీవించడానికి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు. థ్యాంక్ యూ హీరో గారు. సో ఎంతో దూరం నుంచి వచ్చారు అభిమానులు. మీరంత సంతోషంగా ఉంటే మేము అంత సంతోషంగా ఉంటాం. బాబుని దీవించండి, మా సినిమాని దీవించండి. ఇది పెద్ద హిట్ అవుతుంది అనే నమ్మకం మా ఎంటైర్ యూనిట్కి, మా ప్రొడ్యూసర్స్ కానీ, మా డైరెక్టర్ గారు కానీ, మా హీరో మహేష్ బాబు గారు కానీ, మా తోటి నటినట్లు అందరికి కూడా ఆ నమ్మకం ఉంది. ఈ యొక్క సినిమాని, సరిలేరు నీకెవరు సినిమాని బార్డర్లో మన కోసం పోరాడుతున్న జవాన్లకి మా యూనిట్ అందరి తరఫున అంకితం చేయదలుచుకున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ బాబు గారికి, డైరెక్టర్ గారికి, హోల్ యూనిట్కి, మా అమ్మ అభిమానులందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. సరిలేరు మీకెవరు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ విజయశాంతి గారు, థ్యాంక్ యూ. ఆదిశేషగిరిరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే